హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనము తిరుపతి వీడియో సిరీస్ చేస్తున్నది మీకు తెలిసిందే. ఈ వీడియో సిరీస్‌లో భాగంగా ఈరోజు నేను మీకు చూపించబోయేది వేణుగోపాల స్వామి దేవస్థానం అండి. టెంపుల్ చూడబోయే ముందు మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ కూడా చేస్తాను వీడియోస్. ఈ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము పాప వినాశనం వెళ్ళే దారిలో ఉందండి. తిరుమల దేవస్థానానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని స్వామి హాతీరాంజీ మఠం వాళ్ళు నిర్వహిస్తున్నారండి. ప్రశాంతమైన ఈ ప్రదేశంలో భక్తులు శ్రీ వేణుగోపాల స్వామిని, కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఆలయాన్ని చేరుకోవాలంటే టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఉచిత బస్సు లేదంటే టాక్సీ మాట్లాడుకొని వెళ్ళొచ్చండి. బస్కి రావాలంటే మాత్రం సిఆర్ఓ సమీపంలోని కళ్యాణి చౌల్ట్రీ నుంచి ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 20 మినిట్స్కి ఎవ్రీ 20 మినిట్స్కి బస్సు ఉందండి ఇక్కడికి. ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 వరకు ఉంటుందండి. మధ్యలో ఒక 1 hour మాత్రం బ్రేక్ టైం ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి ఆలయం చరిత్ర అంత డీటెయిల్ గా ఎక్కడ మెన్షన్ చేయకపోయినా హాతీరాంజీ బాబా ఆశ్రమం సమాధి పక్కనే ఉన్నందువల్ల చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ ఆలయాన్ని చూస్తే ద్రవిడ శైలిలో హొయసల రాజవంశం సమయంలో నిర్మించబడిన ఆలయంగా కనిపిస్తుంది. ఆ యుగం యొక్క నిర్మాణ నైపుణ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఆలయంలో కెమెరా అలో లేదండి, కానీ నా మాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ప్రధాన ఆలయంలో శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా రుక్మిణి మరియు సత్యభామ వాళ్ళతో కలిసి కనిపిస్తారండి. ఇంతకుముందు ఆలయ ప్రవేశం ఉచితం అని చెప్పారు, కానీ మాకైతే 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారండి. అది కాక అర్చనలకు సెపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ పక్కనే హాతీరాం బాబాది సమాధి ఉందండి. ఒక్కసారి హాతీరాం బాబాది జీవిత చరిత్ర తెలుసుకుందామా? ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హాతీరాం బాబాజీ 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించేవారట. బాబాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి బాబాజీతో పాచికలు ఆడుచుండేవాళ్ళట. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకతని తేల్చాలని బాబాజీని ఒక గదిలో బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి ఒక్క రాత్రిలో మొత్తం తినాలని శాసించాడట. ఏం చేయాలో తోచని బాబాజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించాడట. స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకు కూడా మిగిల్చకుండా తినేశారట. అప్పటి నుంచి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలో శ్రీ సీతారాం ఆలయం నిర్మించారు. ఇక్కడ మీరు చూస్తున్నది హాతీరాం బాబా జీవ సమాధి అండి. దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ ఏనుగు రూపంలో వచ్చారు గనక హాతీ అని, రామాలయం నిర్మించారు గనక రామ్ అని, బాబాజీకి అప్పటి నుంచి హాతీరాం బాబాజీ అని పేరు వాడుకలోకి వచ్చిందట. ఇప్పటికీ ఈ ఆలయ సమీపంలో ఉన్న హాతీరాం మఠం ముందు ఈ స్వామివారు పాచికలాడిన పవిత్ర స్థలాన్ని చూడొచ్చు. ఈ పక్కనున్న పవిత్ర స్థలంలో శ్రీ హాతీరాం బాబాజీ జీవ సమాధి మనం ఇందాక చూసాం కదండి, అదే అండి. సమాధికి ఎదురుగానే మనం ఇలా హనుమాన్ ప్రతిరూపాన్ని చూడొచ్చు. హనుమాన్ ప్రతిరూపానికి భక్తులు తమ కోరిక నెరవేరుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా కాయిన్స్ పెట్టి చూస్తున్నారండి. దానికి ఎదురుగానే సంకటమోచన్ హనుమాన్ ఆలయం కూడా ఉందండి. మనం ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందంట. ఎలాంటి సంకటాలు ఉన్నా తీరుతాయని చెప్పారు. ఆలయం గురించి బాబాజీ జీవిత చరిత్ర తెలియని వారికి కూడా తెలిసేలాగా అక్కడ హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఇలా జీవిత చరిత్ర రాసిన బోర్డ్స్ మనకు కనిపిస్తాయండి. ఇక నేను ఇందాక చెప్పిన సంకటమోచన్ హనుమాన్ ఆలయము ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి ఆపోజిట్ లో ఉందండి. ఇదే అండి. స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి. అన్ని ఆలయాల దర్శనం తర్వాత కాసేపు ప్రశాంతంగా సేద తీరడానికి కూడా అక్కడ ప్లేస్ ఉందండి. ఆలయం కూడా మరీ అంత రద్దీగా ఉండకపోవడంతో మన దర్శనం కూడా మాక్సిమం 10 to 30 మినిట్స్ లోపల అయిపోతుందండి. ఇక్కడ స్పెషల్ డేస్ లో మాత్రం దర్శనం కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. స్పెషల్ డేస్ అంటే గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం వంటి ఉత్సవాలలో అండి. ఆలయం వెళ్లే ముందు కానీ వచ్చేప్పుడు కానీ షాపింగ్ చేయడానికి బోలెడు షాప్స్ ఉన్నాయండి కింద మెట్ల దారిలో. నేను వచ్చేటప్పుడు ఒక పీకాక్ ప్రింటెడ్ శారీ తీసుకున్నానండి. అక్కడ 350 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ చెప్పారండి. పాపేమో బొమ్మలు, ఎరేజింగ్, వైట్ బోర్డ్ గన్, స్లేట్ తీసుకుందండి. సో ఇదండి ఈ రోజు మన తిరుపతి ట్రిప్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.